ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్లోని కేజీబీవీ అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, నాణ్యత, వసతుల పరిస్థితులను ఆయన పరిశీలించారు. తనిఖీల అనంతరం మీడియాతో మాట్లాడిన చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి గతంలో పోలిస్తే హాస్టల్లో పరిస్థితులు మెరుగయ్యాయని తెలిపారు. ప్రభుత్వం అందించే ఆహారం ప్రజల హక్కు అని, దానిపై ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు ఉందన్నారు. పిల్లల ఆహారంలో అవినీతి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లల కడుపు కొడితే వారి భవిష్యత్తుతో ఆడుకున్నట్లే అని వ్యాఖ్యానించిన ఆయన ఆహార నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండదన్నారు. వాట్సాప్ ద్వారా వీడియో ఆధారాలతో ఫిర్యాదులు పంపాలని ప్రజలకు సూచించారు. ఫిర్యాదుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మిడ్ డే మీల్స్ లో గుడ్ల పరిమాణం తక్కువగా ఉండటం గమనించినట్లు తెలిపారు. నాణ్యత లేని గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు. విద్యార్థులను బెదిరించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిధులు తక్కువగా ఉన్నాయని చెప్పి ఆహారంలో కోతలు పెడితే సహించిపోమని ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. రిమూవ్ చేయండి. ఎందుకు ఎవరికైనా వాళ్ళ బంధువులకి ఎవరికైనా ఇవ్వమో లేకపోతే ఆ నాయకులతో ఎవరితో మాట్లాడి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇవ్వడం. ఆమె చదువు చెప్పేటట్లేదు. ఆమె చచ్చినట్టుంది. ఆమె అట్లా పిల్లల జీవితాలు నాశనం చేసినట్టు అట్లా రోజులు పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఏంది కొత్తది ఎందుకు చేసుకున్నాను పోయింది ఎందుకు సార్? 37 మంది ఉన్నారా? పోయింది ఇది జూన్ 19, 33, 52 మంది ఉన్నారా? ఇప్పుడు ఎంతమంది తగ్గారు? వీటిలో తగ్గినారా? ఎంతమంది తగ్గినారు? ఇద్దరు తగ్గినారు. మీరు మెర్జున్నారమ్మా? మెడ్జి సెంటర్ అని చెప్పారు. 2 సెంటర్లు కలిసినట్టు ఉన్నాయి ఊర్లో. అంటే గతంలో ఉండింది సార్, మేము మార్చినాము. లీటర్లు లేవు కదా. డ్యామేజ్ ఉంటే రాసుకోవాలా? ఈ నెల నాకు ఫోటో పెట్టాలి కదా, నాకు ఫోటో పెట్టాలి కదా. ఇట్లా ఉందని నేను వెంటనే ఎక్స్చేంజ్ చేపిస్తా కదా. గ్రూప్ లో పెడితే వెంటనే ఎక్స్చేంజ్ చేపిస్తాను. యాక్చువల్గా సార్ మనకు ఈసారి ఫస్ట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత నేను పెట్టేసినాను. అందరికీ మేడం అందరికీ పెట్టేస్తాను. స్మాల్ సైజ్ ఉన్నాయి అంటేనే మళ్ళీ 2 days కంతా మనకు మళ్ళీ 1 లక్ష గుడ్లు లౌట్ ఓపెన్ అందరికీ వాళ్ళ కాంట్రాక్టర్స్ కానీ. విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు మన నంద్యాల నియోజకవర్గానికి జిల్లాకు సంబంధించి ఇక్కడ ముఖ్యంగా 2-3 మండలాలు తిరగడం జరిగింది. ఇప్పుడు సిరివెల్ల సంబంధించిన ఒక మోడల్ స్కూలు, కేజీబీవీ, అట్లాగే కొన్ని రేషన్ షాప్స్, అంగన్వాడీస్ కూడా చూస్తా ఉన్నాము. ఇక్కడ పరిస్థితులు అంటే మనకు ఇప్పుడు చాలా మార్పు అయితే నాకైతే క్లియర్ కనపడతా ఉంది. గతంలో ఎన్నో ఇబ్బందులు ఉండేటివి, ఆ మెనూ డివేట్ అయ్యేది, ఇట్లా ఎన్నో సమస్యలు జరిగేటివి హాస్టల్స్ లో. ఇప్పుడు ఈ రోజు మేము చాలా ఓపెన్ గా సోషల్ మీడియాలో చెప్పేశాం, ఇవి ఇవ్వాలి అనే ఉద్దేశం. అది ప్రజలు కూడా బాగా తీసుకొని పేరెంట్స్ కూడా క్వశ్చన్ చేసేదానికి ఒక రైట్ ఇచ్చాం. ఇది ఎక్కడ ఏదో ఊరికి ఇస్తా ఉన్నారు కాదు, మనకు ప్రభుత్వం కల్పిస్తున్న హక్కు అనే విషయాలు జనాల్లోకి తీసుకెళ్ళాం. ఏ హాస్టల్లో చదివినా, ఏ రేషన్ షాప్ అయినా, ఏ అంగన్వాడీ అయినా సరే, ఏ మధ్యాహ్న భోజన పథకం అయినా ఏవి కూడా సక్రమంగా ఇవ్వాలా. పేద బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా పేదవాళ్ళకి ఇచ్చే ఆహారానికి సంబంధించింది ఇది. ఏదో మనం ఎక్కడో కాంట్రాక్ట్లో, ఇంకోటో కమిషన్లో ఏమో దొరుకుతూ ఉంటాయి, కానీ ఇది పేదలకు ఇచ్చే భోజనాలు, ఆకలి తీర్చే కార్యక్రమాలు. ఇక్కడ అధికారులు కక్కుర్తిపడి డబ్బులు సంపాదించుకోవాలని ఆశపడితే అంతకంటే దారుణం ఏది ఉండదు. కాబట్టి నీతిగా నిజాయితీగా పనిచేయండి. వాళ్ళు ఆ పిల్లలకు మంచి భోజనాలు పెడితే వాళ్ళు మంచి చదువుకోగలరు, చదువుల మీద బాగా కాన్సన్ట్రేట్ చేయగలరు. ఎక్కడ మనం పొరపాటు చేసి తప్పు చేసినా కానీ, ఆ పిల్లలు కడుపులు కొట్టినా కానీ వాళ్ళ జీవితాలతో మనం ఆడుకున్నట్టే లెక్క. అది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటా ఉన్నా. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద పనిచేస్తాయండి. ఇది ముఖ్యంగా బాగా అర్థం చేసుకోవాలి.
చాలా మంది ఫుడ్ కమిషన్ కదా అని చెప్పి ఏదో హోటళ్లు, రెస్టారెంట్లు, డాబాలు ఇంకా ఏమేమో అనుకుంటా ఉంటారు. అన్ని ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు. మేము చూసేది మన పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రైస్, అలాగే ఐసిడిఎస్ అంగన్వాడీ వ్యవస్థ, మిడ్ డే మీల్స్ అండ్ వెల్ఫేర్ హాస్టల్స్. చివరిగా ప్యూర్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. చాలా మంది నిన్న కూడా ఒక కామెంట్ చూశాను, ఈయన ఏందో విచిత్రంగా పెట్టాడు, ఏదో ఈ జుడ్డు, హాస్టల్ జుడ్డు, హోటల్ జుడ్డు అని. హోటల్ మా పరిధి కాదు, అది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు. అదంతా అర్థం చేసుకోండి. నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నా, వాళ్ళు షేర్లో ఇస్తా ఉన్నారు, కేంద్రము రాష్ట్రం. ఆ ఉచిత ఆహారం మాత్రమే మేము చూస్తాం, వాటి మీదే మాకు పవర్స్ ఉంటాయి. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా గమనించాలా. ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కు ఒక వాట్సాప్ నెంబర్ ఉందండి. వీడియోలు మాత్రమే మేము రిసీవ్ చేసుకుంటాం. మీరు మ్యాటర్ పెట్టినా, ఫోన్లు చేసినా, ఏం చేసినా రెస్పాండ్ కాం. ఎందుకంటే దట్ ఈస్ ద ప్రూఫ్, విట్నెస్. ఒక రేషన్ షాప్ లో 20 కేలకు ఒక 17 కేలు 16 కేలు ఇస్తా ఉన్నాడు. అతనికి తెలియకుండా వీడియో తీయగలిగితే తీయండి. మీరు లేదు తెలిసినా పర్వాలేదంటే వీడియో తీయండి. అట్లా వీడియోల ద్వారా వచ్చిన వాళ్ళను నేను తీసేసినట్టు చాలా ఉన్నాయి గతంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. హాస్టల్స్ లోకి వెళ్ళలేము ఎట్లా సార్ అంటారు. ఆ పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లలు మాకు మాట్లాడి చెప్తే గన వీడియో అది చూసైనా సరే వాళ్ళకి మేము వార్న్ చేస్తాం. అయితే మీ వివరాలను గోప్యంగా పెడతాం. ఇది మటుకు నేను ప్రామిస్ చేయగలను. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, ఏ నెంబర్ నుంచి వచ్చింది అనే విషయాలు మటుకు బయటికి చెప్పాం. అది మటుకు సీక్రెట్ పెడతాం. నిజాయితీగా పనిచేస్తున్నాం, నిక్కచ్చిగా పనిచేస్తా ఉన్నాం. ఈ కమిషన్ అంటేనే ఈ రాష్ట్రంలో ఏ ఫుడ్ కమిషన్ అనేది ఒకటి ఉంది అని చెప్పేసి జనానికి చూపించగలిగాం. ఎందుకంటే మేము పడిన కష్టం అటువంటిది. న్యాయం జరగాలని చెప్పే ప్రతిరోజు పోరాటం. 4 సంవత్సరాల 3 నెలలు అయింది ఈ రోజుకు నేను ఈ ఛార్జ్ తీసుకుని. బ్రహ్మాండంగా స్టేట్ అంతా తిరిగాను. ఇంకా కొన్ని చూడనేటి ఇలాంటి ఇంటీరియర్ ప్లేస్లు కూడా చూడాలా. మామూలుగా అయితే ఏదో డిస్ట్రిక్ట్ హెడ్ పాయింట్ కి వచ్చేసి ఆ చుట్టుపక్కల చూసి ఏదో పోతా ఉంటారు. కాదు, ప్రతి ఒక్క మండలం తిరగాల. ప్రతి ఒక్క మండలంలో మనము మినిమం అండి, మనం ఏదో చేసే చర్య వల్ల అంతో ఇంతో మార్పు రావాలి, 10 మందికి విషయాలు తెలియాలి. ఇట్లా మీ ద్వారా మీడియా రూపంలో ప్రజలకు విషయాలు తెలియాలి అనేది ముఖ్యం పట్టుదల. ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? ఇప్పటివరకు ఏం లేవండి. ఎగ్ కొంచెం చిన్న సైజు ఉంది, అది కాంట్రాక్టర్ తో మాట్లాడాము. స్కూల్స్ మిడ్ డే మీల్స్ కి ఇచ్చే ఎగ్, మిగతా మళ్ళీ కస్తూర్బాల బ్రహ్మాండంగా ఉన్నాయి గుడ్లు, అది కాంట్రాక్టర్లు ఇచ్చేటివి, అది సపరేట్ వెండర్స్. ఈ వాళ్ళకి రాజా అని ఎవరో చెప్పారు, పేరు కూడా చెప్పాను వాళ్ళకు. అర్థం చేసుకోండి. ఇంకోసారి నాకు ఇదే విధంగా ఇక్కడ హెడ్ మాస్టర్ వాళ్ళకి మా నెంబర్ ఇచ్చి వచ్చాము. మళ్ళీ వాళ్ళు మాట వినడం లేదంటే మటుకు నేను జేసీ గారికి చెప్పి బ్లాక్ లిస్ట్ లో పెట్టిస్తాను. దీంట్లో ముఖ్యంగా ఫుడ్ కమిషన్ అనేది సుమోటోగా తీసుకుని కేసులు పెడతాం. సస్పెండ్ కు రికమెండ్ చేస్తాం. మేము సస్పెండ్ చేసే పవర్ లేదు, కానీ రికమెండ్ చేయొచ్చు. ఎవరికి? జేసీ గారికి. జేసీ గారే ఈ ఫ్రీ ఫుడ్ మేము చెప్పిన డిపార్ట్మెంట్ అన్ని ఇన్ఛార్జ్. మాకు ఫుడ్ కమిషన్ కు డీజీఆర్, డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ మాకు. మేము ఏదైనా సరే, నిన్న కూడా బొమ్మల సత్రం దగ్గర ఒక హాస్టల్ బాగాలేకుండా ఇమీడియట్ గా జేసీ గారికి ఫోన్ చేసాం. అక్కడ ట్రాన్స్ఫర్లు అవి ఇవి సస్పెన్షన్ ఏదో ఒకటి జరుగుతుంది. ఇంకా మేము పైన వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. డీసీ పోస్ట్ మెట్రిక్, ఎస్సీ పోస్ట్ మెట్రిక్ 2 హాస్టల్స్, 3 హాస్టల్స్ ఒకటే దగ్గర ఉన్నాయి. గందరగోళంగా ఉంది. అనకూడదు కానీ అంత మాటలు అనొచ్చు వాళ్ళు. ఆ వార్డన్లు ఎక్కడ కూడా ఏది మొత్తం డిగ్రీ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, పెద్ద పిల్లలు, వాళ్ళ కడుపులు వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు. క్వశ్చన్ చేస్తే వాళ్ళ ఒక లేడీ వార్డన్ పోలీసుని పిలిపిస్తున్నాను. ఇట్లా ఇంత డబ్బులు సరిపోవడం లేదు. 2023లో పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 ఏళ్ళు అయిపోయింది. కొంచెం డబ్బులు అయితే కష్టంగానే ఉంది. కొంచెం ఏదైనా కన్జ్యూమ్ చేసుకొని మినిమం అయితే ఇవ్వండి. వాళ్ళ కడుపులు కొట్టొద్దని చెప్తాం. ఇప్పుడు దాదాపు 175 గ్రాములు చికెన్ ఇవ్వాలి. ఎక్కడ? డిగ్రీ పిల్లలకు, పోస్ట్ మెట్రిక్ పిల్లలకు. ఒక 150, 125, 110, 120 ఇవ్వండి పరిస్థితులను బట్టి అని చెప్పి చెప్తా ఉంటాం మేము. మరి మేము కూడా కఠినంగా పోం. రాసి రంపాన పెడితే వాళ్ళని తెచ్చి పెడతారు. ఇచ్చే 1653 రూపాయలు 33 పైసలు ఇస్తారు బియ్యం కాకుండా. ఆ డబ్బులు సర్దాలంటే కష్టం. మేము ప్రభుత్వానికి విన్నవిస్తాను, ఒక 200 పెంచండి, బాగుంటుంది, సఫిషియెంట్ గా పెట్టచ్చు అని చెప్పేసి. అది ఛాన్స్ తీసుకొని అసలే తక్కువ వస్తా ఉన్నాయంటే ఇంకా మింగాలంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలా బాధలు? అట్లుంటాయండి చాలా సమస్యలు. 10 మంది అర్థం చేసుకోండి. మన రిపోర్టర్స్ అందరికి కూడా చెప్తున్నాను నేను, మాకు ఏదైనా సరే వీడియోలు పెట్టండి. మీరు ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, మేము ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా కానీ నేను చర్యలు తీసుకుంటాను. థ్యాంక్ యూ అనండి. 9490551117 ఓన్లీ వీడియోలు అండి. మీరు మ్యాటర్ పెట్టినా, ఫోన్ చేసినా రిప్లై ఇవ్వలేమండి. ఎందుకంటే కొన్ని 100,000 మంది వస్తూ ఉంటాయి మెసేజ్ మాకు. ఉప్మా ఇది ఒక యూనివర్సల్ సమస్య. పిల్లలు ఏ హాస్టల్ నేనేదో పోయినప్పుడు ఏదో వాళ్ళకు చిన్న గిఫ్ట్ గా నేను మార్చిపోతా ఉంటా. ఆ రైట్ మాకుంది, మేము చెప్పుకున్నాము. అది యాక్చువల్ గా మొత్తానికి తీసేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎందుకో మరి ఉప్మా అంటే యాక్చువల్లీ ఉప్మా నా ఫేవరెట్ డిష్ వాస్తవంగా. ఎందుకంటే నమిలేపల్లి మింగచ్చు. అది పిల్లలకు అది ఏంటంటే పెద్ద క్వాంటిటీ కదండి. ఆ క్వాంటిటీ అప్పుడు కొద్దిగా బంక వస్తుంది. దాంతో పిల్లలు తినేదానికి ఇష్టపడ్డంలే. ఇక్కడే కాదు, మొత్తం స్టేట్ అంతా ఉప్మా అంటే తిన్నాంలే.
మేము సంబంధించిన డిపార్ట్మెంట్లకు లెటర్లు పెట్టాము. చెప్తా ఉన్నాం ఈసారి ఇంకా గట్టిగా పోయే లోపల నేను ఇంకా 9 months ఉంటాను నేను ఈ పోస్ట్ లో. ఇంతలోపు అది మార్చిపోవాలనేది నా పట్టుదల. థ్యాంక్ యూ.